తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఎవడో ఒక ముసలోడు నిన్ను షూట్ చేస్తే పిరికి దద్దమలా పారిపోయొచ్చావు. ఎవడ్రా వాడు? ముझे दिखा, चल मुझे दिखा, चल. బాబు ఈ బ్రీఫ్ కేస్ మీద కాదండి బాబు, ఇదేమన్నా మీద? మాది కాదు. మాది మీద. ఈ మధ్య బాక్సుల్లో బాంబులు పెట్టి ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు. ఇది కూడా అదే బాపత అనుకున్నాను. థ్యాంక్స్ చెప్పపోయిందా? కంగారు పడకు. నీకు చావెలా ఉంటుందో చూపించాలనుకున్నా. ఢిల్లీ తిరుగు ప్రయాణానికి నీకు టిక్కెట్లు. సాయంత్రం వరకు నీకు లైఫ్ లైన్ ఇచ్చా. తెల్లారే వరకు ఇక్కడే ఉంటే నీ బతుకు చీకటైపోతే. నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నావో వాళ్ళు నీకు దొరకరు. దొరికినా వాళ్ళు ప్రాణాలతో ఉంటారు. ఉండనివ్వను. ఉగాది నాడు కేంద్ర మంత్రినయ్యేది నేనే. ఉగాది పచ్చడిలో చేదు నీకు, తీపి నాకు. ఎవరినిరా నీకు దొరకనివ్వను అంటున్నాడు? ఎవరినిరా? రోజు ఉదయం గచ్చిబౌలి స్టేడియం దగ్గర జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో 10 మంది గాయపడ్డారు. గాయపడిన వారు సమీపంలో ఉన్న గ్లోబల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇది ఉగ్రవాద చర్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానిక ఎంపీ సింహాచలం ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. రోజు రోజుకి దేశంలో ఉగ్రవాదం పెరిగిపోతుంది. ఈ దాడి ఎవరి మీద జరిగిందో తెలియదు గాని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఉగ్రవాదంపై పోరాటంలో యో ఏందయ్యా, నర్సు జ్యూస్ తెస్తే తాగలా? కొంచెం తాగుదు. ఏందయ్యా మాట రాటలా? ఏందయ్యా దత్త మళ్ళీ ఏండ నిలబడి చూస్తా ఉండారు? పోయి డాక్టర్ తీసుకురండి. అలాగే అక్క, నువ్వు నేను తీసుకొస్తాను. ఇది ఉంచండి. సరే, ఇక్కడ డాక్టర్స్ ఎవరు లేరా? కొంచెం పెద్ద డాక్టర్స్ ఎవరు లేరా? కన్విన్స్ అయ్యానండి, రండి. నమస్కారం అండి. సార్, ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ జరిగిన దగ్గర నుంచి మనిషిలో చలనం లేదండి. కాళ్ళు చేతులు ఆటలేదండి. మాట కూడా రావట్లేదండి. మా అక్క చాలా బాధపడుతుందండి. అన్ని ఇందులో ఉంటాయ్యా. మా అక్క బాధపడటం కూడా ఇందులో ఉందండి. నువ్వు చూడు, నువ్వు చూడు. నర్స్ గోదర్, లెగ్గెత్తు. నీది కాదు, ఇతను లెగ్గెత్తు. చెప్పింది అర్థం చేసుకోండి. టేక్ దిస్. డాక్టర్, మా అన్నకేం ప్రాబ్లం లేదుగా? ఏం ప్రాబ్లం లేదండి. షాక్ వల్ల నరాలు బిగుసిపోయినాయి. రోజుకు ఒక ఇంజెక్షన్ చేస్తే అన్ని సర్దుకుపోతాయి. నో ప్రాబ్లం. గ్యారంటీ ఏంటి? మీ ఫాదర్ ఎవరు? సుబ్బారావు. గ్యారంటీ ఏంటి? నర్స్ కమాన్. ఎందుకురా బాధపడుతున్నావు? మీ అన్నయ్య సేఫే కదా? అర్థమైంది. నువ్వు బాధపడేది ఆ ఇద్దరు అమ్మాయిల గురించినా? నైట్ అంతా మీను వేరే కల్లా. నీకు మీను వచ్చిందా? నాకు మంజు వచ్చిందిరా. 2 బాంబులు అట్టుకుని. హాయ్ బాబురే, డెఫినెట్ గా ఈ అమ్మాయి ఏ టెర్రరిస్ట్ గ్యాంగ్ కో సంబంధించిందే ఉంటదరా. పేషెంట్ కి అనస్థెషియా ఇచ్చారా? నర్స్ ఎక్కడా? ఆ కత్తిలాగి. మెల్లగా మెల్లగా వదిలేండి, వదిలే. ఎవరుకుంటున్నారా నన్ను?
ఈ సిటీలో పెద్ద పేరు మోసిన డాక్టర్ రా. కంటితో చూశానంటే వాడు ఎప్పుడు చచ్చిపోతాడో చెప్తాను. చెయ్యి పట్టుకుంటే వాడు చంపేంటే చెప్పగలనరా, అటువంటి నన్ను పట్టుకుని. అందుకనేగా మిమ్మల్ని తీసుకొని వచ్చినా. ఆవో ఆవో జల్దీ దేకో. నువ్వెవరు? వాడు నాకు భయ్యా, నేను వాడికి అక్కని. రండి చూడండి తొందరగా. అమ్మో, మనిషే కదా. ఆ లాభం లేదమ్మా, ఏమీ లాభం లేదు. కళ్ళు పనిచేయట్లేదు, ముక్కు పనిచేయట్లేదు, నోరు పనిచేయట్లేదు, ఏమీ పనిచేయట్లేదు. అయినా బాంబ్ బ్లాస్టింగ్ జరుగుతున్నప్పుడు దూరంగా వెళ్ళి చావచ్చు కదా. ఆ బ్లాస్టింగ్ చేసిందే నా కోసం. నో, ఇలాంటి కేసులు మేము హ్యాండిల్ చేయకూడదు. పోలీసులు కేసు పెడితే నా వల్ల కాదు, నా వల్ల. ఎందుకురా 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 పోలీసులు ఫోన్ చేయలేదు? చెప్పరా, ఏం సమాధానం చెప్పాలరా? నీ తల్లే చెప్పరా, చెప్పు. డాక్టర్ గారికి సారీ చెప్పు, సారీ చెప్పు. సారీ. अब क्या बोलता? मैं क्या बोलता? इंजेक्शन करता. ఏ డాక్టర్, ఇంజెక్షన్ చేయి. अरे इंजेक्शन तो लग गया भैया, आपको पता ही नहीं चला. అయిపోయింది. అయిపోయిందా? हाँ. ఇంత త్వరగా? అసలు లోపే తెలియలేదు. ఈ డాక్టర్ నాకు నచ్చాడు. నాకు నయమయ్యేంత వరకు ఇతని ఇక్కడే ఉంచుకుందా. ఉంచుకుందాం. ఇక్కడ ఉంచుకుంటారా? ఎలా కుదురుతుందండి? నాకు అవతల పెద్ద హాస్పిటల్ ఉంది, ప్రాక్టీస్ ఉంది. अब क्या बोलेगा? मैं क्या बोलता? ఏమై, ఒక ఏసీ రూమ్ అను, అందులో ఒక బెడ్, ఓ ఫ్రిడ్జ్. क्या? ఏమొద్దు, ఏసీ రూమ్ వద్దు, ఏమొద్దు. మామూలు రూమ్ అయినా పర్వాలేదు, అందులో చాపన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, అక్కడే పడి చేస్తా. మేలుకు సమజ్ వినాయారు భయ్యా. నువ్వు ఇంత పెద్ద ఎంపీవి కదా, నువ్వేంటి నా ఇంటికి వచ్చి దాసుకుని వైద్యం చేయించుకుంటున్నావు? అరే ఆ బాంబ్ బ్లాస్ట్ చేస్తున్నాడు కోన్ హే, వాడికి నీకు ఏంటి లొల్లి? ఆ సింహాచలం ఒకప్పుడు ఢిల్లీలో నా దోస్త్. దోస్తా? 20 ఏళ్ల క్రితం ఒక మినిస్టర్ దగ్గర మేమిద్దరం పిఏలం. ఒక లెఫ్టినెంట్ కర్నల్ కూతురు సరోజ అక్కడ స్టెనోగా పనిచేసేది. ఈ సింహాచలం తన్ని ప్రేమించి పెళ్లి చేసుకుని బిడ్డని కూడా కన్నాడు. రాజకీయంగా ఎదగడం కోసం కర్నూల్లో ఉన్న ఒక పొలిటికల్ లీడర్ కూతుర్ని మళ్లీ వాడు రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆత్మాభిమానం కల సరోజ ఏడాది బిడ్డని తీసుకుని హైదరాబాద్కు వచ్చేసింది. అది అప్పుడు. ఇప్పుడు మేమిద్దరం ఎంపీలమే. ఇద్దరిలో ఒక్కడికే మినిస్టర్ అయ్యే ఛాన్స్ వచ్చింది. ఇద్దరు భార్యలు వాడుకున్నారని లోక్సభ స్పీకర్ ముందు నేను నిరూపిస్తే రాజ్యాంగం ప్రకారం వాడి ఎంపీ పదవి రద్దవుతుంది. అప్పుడు నేనే మినిస్టర్ అవుతాను. అవుతావు తమ్ముడు, నువ్వే మినిస్టర్ అవుతావు. ఆ సరోజ దొరుకుతుంది, దాని కూతురు దొరుకుతుంది. అమ్మా బాగున్నావా? ఆ అబ్బాయిని తీసుకొస్తానన్నావు. నీకు ఆపరేషన్ వద్దన్నారు. ఈ నేచర్ క్యూరే బెటర్ అని డాక్టర్ గారు చెప్పారు. నేను అడిగింది నువ్వు ప్రేమించిన అబ్బాయిని తీసుకొచ్చావా అని. ఏంటమ్మా? అదంతా నేను మర్చిపోయాను, నువ్వు మర్చిపోమ్మా. ఏమైందే? ఏమైంది తల్లి? నేను మోసపోయానమ్మా. మంచి స్నేహితుడు దొరికాడని నువ్వు చెప్తుంటే ఎప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నాను. పోన్లేమ్మా, నాలా మాత్రం నీ జీవితం అయిపోకూడదు. జాగ్రత్త. సెక్యూరిటీ! ఏమైపోయారు? ఎవరు లేరా? సెక్యూరిటీ! నేను నిన్ను నువ్వేగా మౌన్ చూపించదాను, అందుకే తీసుకొచ్చా. నువ్వు ఆల్రెడీ టాప్ ఫ్లోర్ నొక్కేసావు, పైకి వెళ్ళి కనుక అంతగా రాదు. అయినా అంత దీనివల్లే అర్ధరాత్రి పూట ఆడపిల్లని భయపెడతావా?
భయపెడతావా అయినా గుడి దగ్గర క్షమించేసానని చెప్పేసి ఉంటే ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు కదా. క్షమిస్తే వెళ్తావా? అది గుళ్ళో, ఇక్కడ కాదు. అక్కడికి భక్తితో వచ్చా, ఇక్కడికి బీరు కొట్టొచ్చా. మీను 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 ప్లీజ్ మీను ప్లీజ్ నేను చెప్పేది విను. మీను 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 ప్లీజ్ నేను చెప్పేది విను. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకేం కావాలి? నా మీద నీ ఒపీనియన్ కావాలి. నువ్వు ఒక వేస్ట్ ఫెలోవి. అదే ఫైన్లా? అదే. ఓకే, నో హార్ట్ ఫీలింగ్స్. మన ఇంట్లో కూడా మన గురించి ఒపీనియన్ అదే. దాన్ని చెరిపేద్దామని మెట్రో రైల్ ఎక్కాను. మన జూన్ లవ్ లో పడేసి అమెరికా చెక్కేద్దాం అనుకున్నాను. ఈలోపు నువ్వు కనపడ్డావు, మ్యాటర్ క్లోజ్. అవును మీను, మన ఇద్దరు ఫస్ట్ టైం కలిసామే ట్రైన్ లో. అదే నువ్వు నా పక్కన కూర్చొని ఫైల్ మర్చిపోయావు, నేను ఆఫీస్కి తీసుకొచ్చి వచ్చాను. అప్పుడు నువ్వు ఆనందం తట్టుకోలేక బోర్ని వెళ్ళిపించేసి నన్ను గట్టిగా హత్తుకున్నా, గుర్తుందా? అంత ఆనందం పొంగిపోతే బాబు అని పిలిచి థ్యాంక్ యూ చెప్పచ్చు, షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు, ఆ ఇంగ్లీష్ వాళ్ళు వెళ్తూ వదిలేసిన మాటలో ఏదో ఒకటి చెప్పచ్చు. కానీ ఎందుకే నన్ను అంత గట్టిగా వాటేసుకున్నావు? అక్కడ పెట్టావే స్పాట్. నేను మడ్రస్ స్పాట్ పెడతారు కదా, నువ్వేంటే లవ్ స్పాట్ పెట్టావు. ఆ రోజు నుంచి అమెరికా ఎగిరిపోయింది, మంజు మునిగిపోయింది, క్రిష్ గడ్ క్రాష్ అయిపోయాడు. అరే పడుకున్నా నువ్వే, నిద్ర లేచినా నువ్వే, చీకట్లో నువ్వే, వెలుతురులో నువ్వే, ట్రైన్ ఎక్కినా నువ్వే, ట్రైన్ దిగినా నువ్వే, పిజ్జా తినా నువ్వే, చాయ్ తాగినా నువ్వే, ఆఖరి కింద కొట్టిన బీర్లో కూడా నువ్వే నువ్వే నువ్వే. సింపుల్ గా చెప్పాలంటే జనరల్ గా పుస్తకాలు రాస్తా ఉంటారే బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అని, అలా నా లైఫ్ ని 2 పార్ట్స్ చేస్తే బిఫోర్ హగ్గింగ్ ఒకటి, ఆఫ్టర్ హగ్గింగ్ ఒకటి. హక్ చేసుకున్నంత మాత్రాన లవ్ పుడుతుందా? పుట్టదా? లోపల ఏమైనా ఫీలింగ్ కలిగిందా? కొంచెం కూడా? అరే నువ్వు కూడా అలాగ అబద్ధాలు ఆడేస్తున్నా? లేదు లేదు లేదు. అయితే నేను నిజంగానే వేసుకెళ్ళని. దేవుడా ఏంటి వినపట్లేదా? ఉండొస్తున్నా. హలో బాస్, ఇప్పుడు వినపడుతుందా? ఎందుకు బాస్ నన్ను పుట్టించావు? సన్నాసికి సింబల్ లా, యాదవ్ గంబలంలా. చదువు రాలేదంటే అది నా తప్పు, ఉద్యోగం రాలేదంటే అది నా తప్పు, కానీ అమ్మాయికి నా మీద ప్రేమ కలగలేదంటే అది నీ తప్పు. ఈ మ్యాటర్ ఏంటో డైరెక్ట్గా నీతో తెలుసుకోవడానికి వస్తున్నా. హలో మేడం, ఈ ప్రపంచంలో దేనికైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుందేమో కానీ ప్రేమకు మాత్రం ఉండదు. ఎందుకంటే అది మనం చంపితే కానీ చావదు. అందుకే నా ప్రేమను చంపుకోలేక నేనే చచ్చిపోతున్నా. చివరి ఆఖరికి ఒక చిన్న హెల్ప్ చేస్తావా? 1 2 3 చెప్పు, దూకేస్తా. చెప్పు. చూసావా, నువ్వు కౌంటింగ్ స్టార్ట్ చేయపోయినా దేవుడు కౌంట్ డౌన్ స్టార్ట్ చేశాడు. బాయ్. నువ్వేంటి తలకిందులుగా ఉన్నావు? నరకంలో అందరూ ఇలాగే ఉంటారా? ఏదో ఒకటి నువ్వే చెయ్యాలి వదినా. అదిగో మొమ్మరిచ్చచ్చున్నాడు, రాత్రంతా ఇంటికి రాలా. ఇదిగో ఇప్పుడే తగలడ్డట్టుండాడు. నేను మళ్ళీ చేస్తా. కృష్ణకాంత్ ఇల్లుదేనా? ఇదే, కానీ ఇంట్లో లేడుగా. బావా మావాడు ఏదన్నా చేసుంటాడా? అతను చెయ్యాల్సింది చేసినాడు, మేము చెయ్యాల్సింది చేయడానికి వచ్చినాం. నువ్వు మామూలోడు కాదురా. నిన్న ఐ హేట్ యూ అని అమ్మాయి చేత ఈ రోజు ఐ లవ్ యూ అని చెప్పించావు. ఓవర్ నైట్ లో ఎన్ని స్టెప్లు ఎక్కేసావురా? ఇంకా మిగిలిందా 7 స్టెప్స్ ఏరా. ప్రేమ మీనుతోనే, పెళ్లి మీనుతోనే. 3 బుల్లట్టు వేయించుకుంటే మీ మరిదితోనే అని చెప్పిద్దాం నా కూతురు. అయ్యో, మీ వాడు చేసిన పనికి మామూలుగా అయితే కాలో చేయ తీసేసేవాడు మా బావ తన పద్ధతిలో. కూతురి కళ్ళలో ఆనందం చూడటం కోసం మీ ఇంటిని ఎత్తుకుంటూ వచ్చాడు. 1000 కోట్లు ఆస్తున్నా. కూర్చోమా, కూర్చో. బావా నిశ్చితార్థం రోజు పళ్ళుని ఎంత పెడతా? 100 కోట్లు. కూర్చోమా. పెళ్లి రోజు ఇంకో 500 కోట్లు ఇస్తాడు. డెలివరీ టైం అనుకుంటా. నువ్వు వినాల్సిన చాలా ఉన్నాయి. అట్టాగ నుంచుండమ్మా. మీ ఆయన కూడా ఉంటే మిగతా విషయాలు కూడా మాట్లాడుకోవచ్చు.
లోనుండాడు. నేను వెళ్ళి తోసుకొత్తా, మీరుండండి. తోసుకొస్తానంటుంది. నీ తమ్ముడికి ఇంత పెద్ద సంబంధం వస్తే నువ్వు దండం పెట్టే పరిస్థితిలో లేవు. ఏం చేయాలో ఏందో. యాక్సిడెంట్ లో కాలు చెయ్యి నోరు అన్ని పడిపోయేలా లోపలికి తీసుకుపోతా. కొంప ముంచేలా ఉండవే. నిన్ను అనవసరంగా తొలగిపోయాను కదయ్యా. రండి రండి రండి. అది అక్కడ. ఏందమ్మా ఇవన్నీ మా బావగారు మీకు ఇచ్చిన గిఫ్ట్లు? వస్తానమ్మా, తొందరలో కబురు చేస్తాను. ముహూర్తాలు పెట్టుకుందాం. అల్లుడు గారు వస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పు. అట్టాగే. నమస్కారం. నమస్తే అండి. ఉంటావమ్మా. అంకుల్ గారండి, ఆ. మా నెల్లూరు సైడు నిస్తార్థానికి ముందు వదిలికి వడ్డాడం పెడతారండి. ఆహా, ఆ సంచి నిండి అయ్యానమ్మా, పెట్టుకో. ఇది మన ఇల్లు కదా, పద. వదినా మరిది గారు రండి. ఇంకో 2 చేతులు, ఇంకో 2 మెళ్ళు ఉంటే ఇవన్నీ వేసుకోవాలా? బాగున్నానా? కడుపుతో ఉన్న చంద్రముఖిలో ఉన్నావు అక్క. ఈ నగలో ఈ డబ్బు ఈ సామాను అన్ని ఏంటి? లడర్ కింద తగిలిందా? ఎంత? 1000 కోట్లు. అట్నే ఉండు, అట్నే ఉండు, అట్నే ఉండు. ఇదిగో స్వీట్ ఇష్టం కదా, తింటా ఉండే. మరిది గారు రండి, కొత్త సోఫా కూకోండి. ఇదంతా చూస్తే నాకు చాలా కన్ఫ్యూజింగ్ ఉంది అక్క. యా, మరి నేను కన్ఫ్యూజ్ అవ్వబల్లా. ఎంపీ గారు వచ్చి మరిది గారికి పిల్లనిస్తారంట్రే. ఏంపి గారు వదినా? అబ్బా, ఎంపీ సింహాచలం గారు తెలవదు, వాళ్ళ అమ్మాయితో లవ్వింగ్ తెలవదు, నువ్వు వెళ్ళి ఐ లవ్ యూ చెప్పింది తెలవదు. ఆయన వచ్చిల్లారా? ఇవన్నీ ఇచ్చెళ్ళారు కూడా, అందుకే సంబంధం ఖాయం చేసి ఉండా. హలో. హే, నీ గురించి ఆలోచిస్తుంటే నువ్వే ఫోన్ చేసావు. నేను పంపించిన ఐటమ్స్ ఎలా ఉన్నాయి? ఏయ్, నేను నీకు ఐటమ్ లా కనిపిస్తున్నానా? నేను ఇక్కడ కూల్ వాటర్ లో ఉన్నాను, నువ్వేంటి హాట్ గా ఉన్నావు? ఏ డైవర్ట్ చేయ మాకు. ఒక్కటి అడుగుతాను, స్ట్రైట్ గా చెప్పు. మొన్న నువ్వు నాకు ఫోన్ చేసి ఏమని అడిగావు? నాకు ఇష్టం లేని పెళ్లి జరుగుతోంది, మా ఇంటికి వచ్చి చెడగొట్టమని అడిగా. కాదు కాదు, ఇంకా చెప్పావు. ఏముంది, నన్ను ప్రేమిస్తున్నానని మా నాన్న ముందు చెప్పమన్నా. అది నిజం కాదు కదా? మరి నా ప్రేమ కూడా అబద్ధం కాదు కదా? చూడు మంజు. నేను చూడటం కాదు, నువ్వు ఇప్పుడు నన్ను ఇలా చూస్తే. మంజు ప్లీజ్ కమ్ టు రియాలిటీ. నేను నిన్ను ప్రేమించట్లేదు, అది తెలిసి కూడా మీ నాన్న మా ఇంటికి ఎందుకు పంపించావు? ఓకే, రియాలిటీకి రమ్మన్నావు కదా, వస్తా. నన్ను లవ్ లోకి దింపింది నువ్వు, దిగిపోయా. మంజు, నీకు 48 hours టైం ఇస్తున్నా, ఆలోచించుకో. లేదంటే మా ఫ్యామిలీకి ఒక ట్రెడిషన్ ఉంది, మా నాన్న అయితే చంపేస్తానంటాడు, మా అమ్మ అయితే చంపిస్తానంటుంది, నేనైతే చేస్తానంటాను. నువ్వంటే. హలో మంజు. ఏంట్రా, ఏమైంది? ఇరికించేసిందిరా. దీంతో కదరా, డైరెక్ట్గా దీని బాబుతో మాట్లాడాలి. దారులన్నీ మూసుకుపోయినాయి, నేనే గెలిచాను సార్. సార్ సార్ సార్, మీరు ఇచ్చిన మాట ప్రకారం నేను గెలిస్తే నేను వెళ్ళిపోవచ్చన్నారు కదా, నేను వెళ్ళిపోతున్నాను సార్. వెయిట్. నీ గేమ్ నాది, నా గేమ్ నీది. ప్లే. ఫోన్ తీవయ్యా. హలో, సాబ్ కో ఫోన్ దే. మీకే ఫోను, సాబ్ కా ఫోన్ దే అన్నాడు. హలో, ముబారకో సాబ్. క్యారే, మీరు మినిస్టర్ కాబోతున్నారు సాబ్. నేను నిజమే చెప్తున్నాను, మీరు మినిస్టర్ కాబోతున్నారు సాబ్. ఆ పిల్ల దొరికిందిట్రా? అవును సాబ్, అది ఒక హాస్టల్లో ఉంది. 1 గంటలో దాన్ని మీ కళ్ళ ముందు ఉంచుతాను సాబ్. 1 గంటలోనా? అరే 1 గంటలో ఏం జరుగుతుందిరా? అరే 1 గంటలో నీ తమ్ముడు మినిస్టర్ అవబోతున్నాడు. ఏ భగవాన్, నిజంగా? అందరికి వెళ్ళి స్వీట్ పంచుతా అందరికీ పంచుతా. पटको रा 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 रा। मैं शिवाजी शिंदे भगवान के प्रति शपथ लेता हूं कि शासन द्वारा निर्मित। हेलो 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 मीनू हे मीनू ఎవరు మీను హలో మీను మీను మీను
క్రిష్, ఏం బావగారు ఫుల్ అయ్యారా? మీ మీను 4 రోజులు మీరు టెన్షన్ పెట్టారు, మేము మిమ్మల్ని సర్ప్రైజ్ చేసాం. క్రిష్ కోపమా? నా కొడుకులు వదిలేలేరు. దిగు దిగు. కట్ట మైసమ్మ మీద ఒట్టు. ఎకో ఎకో. ఎవరాళ్ళు? నిన్నే. వాటర్ కావాలి.
ఇప్పుడైనా చెప్పేవారు వాళ్ళు. తెలీదు. తెలీదంటే ఎవరిని చేసి చేస్తున్నారు వాళ్ళు? తెలీదు క్రిష్. నిజంగా తెలీదు? తెలీదు. ఏదో ఎక్కడ ఉన్నాడో ఏంటో. ఎరా రే ఎక్కడున్నావు? ఎంపీ సింహాచలం ఇంటి ముందు. అక్కడేం చేస్తున్నావురా? నువ్వు ఇటే వచ్చావు కదా, నీకు అన్న ఉద్యమని ఫుల్ పేమెంట్ కట్టి అంబులెన్స్ తో వెయిట్ చేస్తున్నాను. రే సరే, నువ్వు వెంటనే బయలుదేరి మన అపార్ట్మెంట్ పక్కన ఉన్న సూపర్ మార్కెట్ దగ్గర. అక్కడికి ఎందుకు? నేను తర్వాత చెప్తాను, రా తొందరగా బయలుదేరు. వస్తున్నాను. ఇందాక మనల్ని చేసిన వాళ్ళ తాలూకేమో అంతకంటే డేంజరస్ మా వదిన. వదిన ఈ అమ్మాయి. నువ్వేం చెప్పల్లా. మా నెల్లూరులో ఇట లగ్గానికి ముందే పగ్గాలు వేసుకుని కట్టుకోబోయే పిల్లతో తిరగరబ్బా. మరిది గారు, ఆ కన్ను ముక్కు తీరు చూస్తుంటే అచ్చవాళ్ళ నోట చూడుబడ్డట్టుండది. ఈ పిల్ల ఎవరో నాకు తెలియదు అనుకుంటున్నా. మన ఎంపీ సింహాచలం గారు అమ్మాయి గారు బొమ్మలాగుంది. అది అయ్యో పడుపు, నీకు హెల్ప్ చేయవా? మా వదిన సంగతి తర్వాత చెప్తాను. ఇప్పుడు తను ఏ అడిగినా సరే ఓకే చెప్పాయి. నాకు కాదు, ఆవిడకి. బాగుండాదా? మరి ఇదో ఇవన్నీ మీ నాయన ఇచ్చుండాడు. మరే మా నెల్లూరులో పెళ్లి కాకుండా పిల్లని అత్తారింట్లోకి రానియ్యం. మా మరి తొత్తర పడతా ఉండాడుగా. ఒక తూరు మా ఫ్లాట్ లోకి అడుగు పెడదు. ఎందు మద్దు గారు, ఆ పిల్ల ఓకే అంటే గోకుతారేంది? ఇగో ఇంటి ముందుకు వచ్చిన పిల్లని ఇంటి తోలకపోకపోతే రేపొద్దున నాయన ఏమనుకుంటాడు కదమ్మీ? యో ఏం దట్ట చూతండా దా? ఎవరు అనుకుంటున్నా? ఎంపీ గారు అమ్మాయి గారు. దండం పెట్టు. ఎంపీ గారు అమ్మాయికి నమస్కారం అండి. దా అమ్మి, కుడికాయ లోపలికి పెట్టిరా అమ్మి. నువ్వు అట్ట నడిసొత్తా ఉంటే ₹1 కోటి నోట్ల కట్టలు నడిసొత్తనట్టుంది. అదిగో ఆ ప్లాస్మా టీవీ, ఈ ఫ్రిడ్జ్, ఆ ఎండి సామాను, సోఫా ఎన్ని మీ నాయన ఇచ్చుండాడు. మొదటిసారి మా ఇంట్లో కడుగు పెట్టుంటివే, స్వీట్ తీసుకొస్తానుండు. ఏం జరుగుతుంది అక్కడ? నాకేం అర్థం కావట్లేదు. చెప్పరా. లేడీస్ ఫస్ట్. మా వదినాలది నెల్లూరు. గూడూరు దగ్గర మైకా మిల్స్ లో వాళ్ళ పేరెంట్స్ బోల్డ్ డబ్బులు పోయేసరికి ఐపీ పెట్టారు. సో అప్పటి నుంచి మా వదిన బ్రెయిన్ లో అప్రచిత్రాలు చల్తా ఉంటది. సో ఆవిడ ఏమన్నా నువ్వేం పట్టించుకోకే, సరేనా? అమ్మే అది వస్తున్నా. అమ్మే ఇదిగో స్వీట్. అదేందమ్మే కాకెత్తుకు పోయినట్టు ఇంతే తిన్నా? మునల్లూరులో అయితే పలికెడు తింటావు. మీ నాయన తెచ్చిందే తిను. ఇంటి దగ్గర నేను పలికెడు తినే వచ్చానండి. క్యారెక్టర్ లేని వాళ్ళు అయిపోయింది. సర్లే అమ్మే, మీ నాయన బంగారు నగలు, ఎండి పళ్ళాలు ఎన్నో పంపినాడు చూద్దు గందా. అవన్నీ నేను కొంటేనే మా నాన్న ఇక్కడికి తీసుకొచ్చారు. నువ్వు మస్కా అయితే ఇది మస్కియా? పోనీ చీరలన్నా చూపిస్తారా అమ్మే? దా 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 దా. वेरी वेरी बैड जॉब. बहुत गलत किया तुम लोगों ने. ए डॉक्टर సార్, నాకు రోజుకి ఎన్ని యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు చేస్తున్నావు? అంటే మీకు 2 ఇస్తేనే కళ్ళు తేలేస్తున్నారు సార్. ఒకేసారి 10 చేస్తే తేలేసిన కళ్ళు మూసేస్తారు సార్. అయితే ఈడికి 10, ఈడికి 10, ఈడికి 10. చెయ్ వీళ్ళకి 10 సూత్రం ఎందుకు భయ్యా? టైం వేస్ట్. ఏరా, నా తమ్ముడు నీకెంత మంచి క్లూ ఇచ్చినాడు. నీ వదిలేసి వచ్చిన పిల్ల దాని తాత కన్నల సుబ్బారావు పెన్షన్ ఏ అడ్రస్ వెళ్తుందో తెలుసుకోమన్నాడు. నువ్వు చక్కగా తెలుసుకొని హాస్టల్లో ఉందని కనుక్కొని దాన్ని 1 గంటలో తీసుకొస్తానని ఫోన్ కూడా చేసినావు. ఏదిరా, నువ్వు ఆ పిల్లను తల్లిని తీసుకొని వచ్చుంటే ఈ పాటికి నా తమ్ముడు మినిస్టర్ అయ్యి ఉండేవాడు కదరా. సార్, వీడు ఇంకా బతికే ఉన్నాడు సార్. హాస్పిటల్కి తీసుకెళ్దామా సార్? హాస్పిటల్ కి తీసుకెళ్తాడంట. చెప్. బంట్లు సరిగ్గా పనిచేయలేనప్పుడు రాజే బరిలోకి దిగుతాడు. ఆ పిల్లని నేనే పట్టుకుంటా. ఈలోగా నీ చేతులకి గాజులు తొడుక్కుని కూర్చో. ఇన్ని నగలు నాకు బాగోవండి, వద్దండి. ఇంకా అండి ఏందమ్మే, మనం చుట్టాలం అయిపోవాలా? అక్క అని బిరువే. ఇది ఒక్కటే. అయ్య బాబోయ్,
అర్జెంట్గా ఈ అమ్మాయిని ఎక్కడికైనా పంపించారా? బస్తాలో బాంబు తీసుకొచ్చి పిస్తాలో పెట్టుకున్నట్టుంది. ఏ టైంలో వెళ్తా తెలియట్లేదు. ఎక్కడికి తీసుకెళ్ళమంటారా? నీకు తెలీదా? యో ఎట్టా ఉంది పిల్ల? నగల షాపులో డిస్ప్లే బొమ్మలా ఉంది. ఆ? వదిన వాళ్ళ నాన్న పాపం వెయిట్ చేస్తూ ఉంటారు. నేను డ్రాప్ చేసి చేస్తాను సత్తి గారు మీరుండండి, నువ్వు రామ్మి. యో ఎవరనుకున్నా మన ఇంటికి కాబోయే కోడలు. మా అన్నయ్య గుళ్ళు కలిసావు కదా. ఏందమ్మే అట్ట చూస్తా, కాలికి దండం పెట్టు. బావగారు ఓకే. బాగుంది బాగుంది, ఇంక పద ఇంక పద. వదిన తను అర్జెంటుగా. ఏంటన్నయ్య? ఓ ఆ అమ్మాయితో పెళ్ళి అనుకుంటే ఏమైనా తీసుకొచ్చాడేంటి అనుకుంటున్నావా? నేను ప్రేమించింది పెళ్లి చేసుకుపోయేది మీనునే. అలా కూడా తిన్నాడు బావా. ఏంటన్నయ్య? ఏంటి? ఏం కావాలి? అది తీసుకెళ్ళమంటావా? రే, రారా. ఎటు ఎటన్నయ్యా? క్యాలెండర్ చూపిస్తున్నాడేంట్రా? అంటే అందులో అంకెల్ని బట్టి ఏదైనా చెప్తాడేమో. 16, 19, 9, 13, 8, 1, 3, 8, 12. ఎంపీ సింహాచలం. ఓహో, ఎంపీ సింహాచలానికి ఓటేయాలా? ఎంపీ సింహాచలం ఏంటి? ఎంపీ సింహాచలం వల్ల మన మీనుకు డేంజర్ ఉందా? రేయ్, అంత పెద్ద మనిషి మన మీను కోసం ఎందుకు? అంటే ఇందాక మీనుని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎంపీ సింహాచలం మనుషులే ఉంటారా? ఒక ఫ్యాక్షనిస్ట్ కి మీనుతో పని ఏంటి?